ఎంతో కష్టపడి మేధావి అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలలో ఉండి పోరాటం చేసి ప్రజల పక్షాన ఉండి ఒక పార్టీ సపోర్ట్తోనో అవసరం వస్తే ఇంకా బాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లని బాగా కష్టపడే వారిని ప్రజల కోసం 24 గంటలు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ సెలవులు ఉండవు. జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంటు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకు తప్పని. అది ప్రభుత్వం తీసుకునే చర్య. ఆ చర్యలో భాగంగా అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగి వేరే జిల్లాలకు పోయి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి రాత, మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్కా చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. మీ సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలనో, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలనో కాంపిటీషన్లో పడి మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దాన్ని ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీరు చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు? అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకెంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. మీరని వాళ్ళని మానసిక విధంగా ఇబ్బందులు పెట్టి మీకు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు, ఇది తప్పు ఇది కరెక్ట్ అని కూడా మీరు చెప్పొచ్చు. కానీ మీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి అందుకనే మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా విమర్శిస్తలేదు. మీరే ఆలోచించుకోవాలి. మీకు రేపు పరిస్థితి అయితే ఏదో విధంగా మీరేమైనా చేసినా చేయకుండా మీ మీద కోపం ఉన్నా లేదని పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు కదా, దీనికి ఏం మీద అబ్జెక్షన్ లేదు కదా. దీనికి పెట్టుకుంటే అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంది, మీ ఇంట్లో పరిస్థితి ఏంది, మీ బంధువుల పరిస్థితి ఏంది? నిజంగా ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టమైనట్టు ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది. అరే, గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన
సీఎంఓ మైలేజ్ ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది అసలు ఎవరన్నా అసలు నమ్మడం కాదు, ఎవరు నమ్మరు, ఎవరు నమ్మలే. సీఎం గారు అది చేసి ప్లస్ మళ్ళీ సీఎంఓలో మహిళ అని చెప్పి మనం కొట్టేసి ఇవన్నీ అది సీఎంఓ గారిది. సీఎం గారికి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మళ్ళా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం మళ్ళీ. నేను చెప్పేది ఒకటి ఏంటంటే మా మీద వేస్తే వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు పైన ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు నాకేది. నేనే నా మీద కాదు, బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఫోటో వేసి పెట్టింది ఐటమ్. సీఎం వల్ల మహిళ ఆఫీసర్ మొత్తం ఎప్పుడో సీఎం చూసిన మీ మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీసర్ మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మన మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఇవన్నీ మీరు చూసినా మీరు దీనికేనా దానికి అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. అది కాదు, దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది, అది ఎంక్వైరీ చేసుకుంటాం. డీజీపీ గారు గంటసేపు నాతో మాట్లాడాడు, ఆయనకి ఎట్లా జరిగిందో ఆయనకు ఫస్ట్ అడిషనల్ డీజీపీ అంతకుముందు ఆయనే ఉండే ఇంటెలిజెన్స్. నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే కర్ణన్, ఆ తర్వాత మళ్ళీ హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చాం. ఆ తర్వాత మునుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చాం, ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చాం. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిందాక నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి, ఏ మినిస్టర్ కన్నా చెప్పి కలెక్టర్ నిషేధ. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్లో వాళ్ళ జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది, డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంలో తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలియదు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను చెప్ప, ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి. ఒక 20 రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. నేను మాత్రం ఇండివిజువల్ మినిస్టర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్న మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు కూడా మీ బాధ్యతల్లో కూడా ఎవరైనా మీకు పడని వాళ్ళు, మీ పోటీ వాళ్ళు, ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏది యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇష్టం ఉన్నది పెట్టేసి వైరల్ చేసుకోవచ్చు గ్రూప్ల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు, మీరు బాధపడతారు కదా. మహిళా ఆఫీసరు
మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తప్పు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో ముఖ్యంగా ముందుగా నేను చెప్పబోయే విషయం, సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుండి సొంత ఊర్లకు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్రతో పాటు సూర్యాపేట, కోదాడు, ఖమ్మం, ఇటు సైడు కర్నూలు పోయే మార్గాలలో ట్రాఫిక్తోని లాస్ట్ ఇయర్ గంటల కొద్దీ చౌటుప్పల వరకే 6 గంటలు పట్టింది పోయినసారి. ఎందుకంటే మధ్య మధ్యలో హైదరాబాద్ విజయవాడ మీద 17 యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి నేను ఎంపీగా ఉన్నాడు 350 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్ పెట్టి పనులు ప్రారంభించడం. కాంట్రాక్టర్ కొంచెం ఆలస్యం చేసి ఇప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇన్కంప్లీట్తో ఏంటంటే ఆ సైడ్ లేన్స్ చిన్న చిన్న ఉండేసరికి అక్కడనే జామ్ అవుతుంది బాటిల్ ఇట్లా. దాన్ని మొన్న 2 days ముందు నేను కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళతో పాటు నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్తో రివ్యూ చేసుకొని చిట్యాల, పెద్దకాపర్తి, సూర్యాపేట జంక్షన్స్ ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్లు వస్తున్నాయో వాటి మీద దాన్ని ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని అవసరం ఉంటే మెటీరియల్ అంతా కూడా తీసేపించినాం. నైట్ 10 మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి అప్రోచ్ రోడ్డు కోసం కూడా తీసేసి మళ్ళీ ఒక పిల్లర్స్ తప్ప మిగిలింది మళ్ళీ అలా డబల్ కాస్ట్ గురించి చూడలే. ఎందుకంటే మినిమం 12 లక్షల వెహికల్స్ పోతాయని ఈసారి అంచనా. లాస్ట్ టైం 9,97,000 వెహికల్స్ అప్ అండ్ డౌన్ పోయి వచ్చినాయి, మన లోకల్ వెహికల్స్ కాక. సో దాని మీద మీకు తెలుసు 30వ తారీఖు సెక్రటరియట్లో దాదాపు 6-7 గంటలు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మళ్ళా 2 days బ్యాక్ మొన్న నేను కలెక్టర్, ఎస్పీ మిషనరీ తీసుకొచ్చి దగ్గర నుండి పనులన్నీ ప్రారంభించి ఇప్పుడు కొంచెం స్లోగా మూవ్మెంట్ అవుతున్నాయి. రాత్రికి వెళ్ళి పెరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే, సండే, ఈరోజు రేపు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అప్ టు 13th మార్నింగ్ వరకు పోతూనే ఉంటాయి. మళ్ళీ 13th మధ్యాహ్నంకి వెళ్ళి 14th, 15th, 16th, 17th వరకు రారు. మళ్ళీ 18th బయలుదేరి మళ్ళీ 20వ తారీఖు వస్తాం. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఆల్టర్నేట్ రోడ్లు కూడా హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు